నాగర్ కర్నూలు జిల్లాలో మొక్కజొన్న రైతులు అరిగోసపడుతున్నారు. మార్కెట్ యార్డులో మొక్కజొన్నలు అమ్ముకోవడానికి వచ్చినటువంటి రైతులు నెల రోజుల నుంచి పడికాపులు కాస్తున్నారు. కాంగ్రెస్ పాలనలో తమ గోసను పట్టించుకునే నాదుడే లేదంటూ రైతులు మండిపడుతున్నారు. సకాలంలో గన్ని బ్యాగులు ఇవ్వక, లారీల ట్రాన్స్పోర్టు లేక, గోడౌన్లు కేటాయించక, ఎర్రటి ఎండలో తిండి తిప్పలు లేకుండా ఎదురు చూస్తున్నామని రైతులు వాపోతున్నారు. అకాల వర్షాలకు ధాన్యం తడుస్తూ అనేక కష్టాలు పడుతున్నామని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. మొక్కజొన్న రైతులతో మా ప్రతినిధి శేఖరాచారి ఫేస్ టు ఫేస్. వైపు ఎర్రటి ఎండ, మరొక వైపు వానలు ఎప్పుడు పడతాయో అనే భయం. ఈ సమయంలో కూడా రైతులు అష్ట కష్టాలు పడుతున్నటువంటి పరిస్థితి నాగర్ కర్నూలు మార్కెట్ యార్డ్లో కనిపిస్తూ ఉంది. మక్కలు అమ్ముకోవడానికి ఈ ప్రభుత్వంలో అనేక కష్టాలు పడుతున్నటువంటి పరిస్థితి నాగర్ కర్నూలు మార్కెట్ యార్డ్లో చూస్తూ ఉన్నాం. మనం ప్రస్తుతం చూడొచ్చు, ఈ మార్కెట్ అంతా కూడా ఎక్కడ చూసినా కానీ మక్కలతో నిండిపోయింది. ఎక్కడ కూడా ఖాళీ లేదు. అంటే కొత్తవి, అంటే పాత వాళ్ళు తీసుకొచ్చిన వాటికే ఇక్కడ లిఫ్ట్ అంటే సంచులు లారీలకు ఎత్తట్లేదు. మరి కొత్త వాళ్ళ పరిస్థితి ఏంటి? ఇంకా కొన్ని చేలు కోయాల్సినటువంటి పరిస్థితి ఉంది. మరి కొన్ని రోడ్ల పైన ఉన్నాయి, మరి కొన్ని మక్కలు కళ్ళాల్లో ఉన్నాయి. ఈ రైతులు నెల రోజుల నుంచి కూడా ఇక్కడ కష్టాలు పడుతుంటే అసలు చూసి చూడనట్లు వ్యవహరిస్తున్నటువంటి పరిస్థితి కనిపించింది. ఇక్కడ కొంతమంది రైతులు ఉన్నారు. ఈ రైతులు అసలు ఎన్ని రోజుల నుంచి ఇక్కడికి వచ్చారు, ఏమి ఇబ్బంది పడుతున్నారు, వాళ్ళ మాటలు తెలుసుకుందాం. చెప్పండి, అసలు మీది ఏ ఊరు, ఎన్ని రోజుల నుంచి ఇక్కడ వచ్చినావు? తర్వాత 30 రోజులు అయ్యి వచ్చినాం. ఇదివరకు అసలు ఒక లారీ ఎత్తలేరు, సంచులు నెట్టేసిన ఒక లారీ ఉడక వాళ్ళకి తెలిసిన వాళ్ళకి కాడికి వాళ్ళే ఎత్తుకుంటారు. మాకైతే ఏం సమాధానం ఇస్తలేరు. సంచులు ఇస్తున్నారా? సంచులు ఇదివరకు ఏనే లేవు. మళ్ళీ పేపర్ ఆడుకొని ఇట్లే ఏమంటారు? సంచులు అడిగితే సంచులు ఆడితే ఇప్పుడు ప్రైవేట్ తెచ్చుకుంటే కొనుక్కొచ్చుకొని రాస్తాం అంటారు. ప్రైవేట్ తెచ్చుకోమంటున్నారు. మరి కనీసం సంచులు ఉన్న వాళ్ళకన్నా అంటే ఎత్తుతున్నారా? సంచులు నారకు ఎత్తలేరు ఇప్పుడు. అంటే దాదాపు నెల రోజుల నుంచి అంటున్నావు. ఇప్పటికే 2-3 సార్లు కూడా ధర్నా చేసినట్టున్నారు రోడ్డు మీదకి పోయి. తర్వాత మొన్న కూడా ధర్నా పెద్ద మొత్తంలో చేసినట్టున్నారు. ఆ తర్వాత ఏమైనా మార్పు వచ్చిందా, ఇట్లా ఉందా? ఏం మార్పు వచ్చింది? మొన్న 2 రోజులు అయితే మళ్ళీ అయితేనే లేదు. ఇంకా 2 రోజులు మాత్రమే మళ్ళీ అయితే మళ్ళీ మళ్ళీ మేము ఆడితే లేనే లేవంటారు. ముందుగా వాళ్ళకే పోతున్నాయి, మనకైతే లేవు. ముందుగా పైరకి ఎవరు చేస్తారో వాళ్ళకి డబ్బులు పోతున్నాయి. మా కింద ఒత్తి ఎంతున్నాయి. వాళ్ళకి సంచులు ఎట్లా అందుతున్నాయి, మీకు ఎందుకు అంతలు? మాకు ఇస్తలేరు. మళ్ళీ వాళ్ళు తెల్ల బట్టలు వేసుకునే వరకు వాళ్ళకి ఇస్తారు, మేము కర్ర బట్టలు వేసుకుని మాకు ఇస్తలేరు. అంతే, ఆడ ఉన్నది ఏం లేదు. మీరు మన రోడ్డు మీద నువ్వు కూడా ధర్నా చేసినట్టు కనిపించినావు. తర్వాత ఎన్ని రోజులు నువ్వు తీసుకొచ్చి ఎందుకు ఈ పరిస్థితి వచ్చింది అనుకుంటున్నావు? మేము తీసుకొచ్చి 20 రోజులు అవుతుంది. ఆల్రెడీ ఇంత ముందు ఎత్తుకోపోయారు సార్. అవి 2 ధర్నా చేసినాక 2 రోజులు తీసుకుపోయారు. ఇప్పుడు మేము మళ్ళీ ఇంకా సిరికొని మక్కలు తీసుకొచ్చినాం. దానికి మాకు గోతాలు ఇవ్వమంటే ప్రైవేట్ పొద్దుగాల శివ గుడికో ఫోన్ చేసినాం. ఫోన్ చేస్తే ఆయన ఏం చెప్పిండు, ప్రైవేట్లో కొనుక్కొచ్చుకొని రాస్తాం అని అంటున్నాం. ఇప్పుడు లేకపోతే ఇలా గోదాంలో ఉన్నాయి, ఖాళీ అయిన తర్వాత సంచులు ఇస్తాం, అప్పటి దగ్గర ఆగాలని చెప్తున్నారు సార్ వాళ్ళు. ఓకే, ఇప్పుడు మొన్న వర్షం వచ్చింది అకస్మాత్తుగా. వచ్చినప్పుడు తడిసిన ధాన్యం ఏమన్నా కొన్నారు ఇప్పటివరకు? ఏది లేదు సార్, ఇక్కడనే ఉన్నాయి కదా, మీకు కనిపిస్తూనే ఉన్నాయి కదా ధాన్యం. కొంటలేరు. ఇప్పుడు పోతే ధాన్యం ఇక్కడ నిల్వ ఎందుకుంటుంది సార్, తీసుకెళ్తే కొత్త వాళ్ళు అయితే కనిపిస్తాయి కదా. ఇప్పుడు మీకు పంట ఎంత వేసింది తెలుసు, తర్వాత అధికారులకు మొత్తం కూడా పంట ఎంత వచ్చింది కూడా తెలుసు. తెలిసినప్పటికీ కూడా ఈ సంచులు మరి ఇవ్వకపోవడం వెనుక ఏంటి, అసలు ఏం నడుస్తుంది? అంటే లోపల ఏమైనా ఒప్పందాలు, అంటే ఈ దళారులకు వీళ్ళకి మధ్యలో ఏమైనా నడుస్తున్నట్టు? దళాలు బయట నడిపిస్తారంటే నడిపిస్తారు ఇక వాళ్ళు, వాళ్ళ చేతిలో పని కాబట్టి. మాది ఏం నడుస్తుంది చెప్పు? నేను మొన్న గేట్ కన్నా ఆఫ్ చేసిర్రు రాకుండా, మళ్ళీ దళాలు రేపు పోతున్నాయి, లారీలు పోతున్నాయి, అన్నీ వస్తూనే ఉన్నాయి. మాదేముంది, రైతులది ఇక కూర్చోవాలి, చూసుకుంటూ ఉండాలి. ఎప్పుడు వేసుకోవాలని, వానకు తడిస్తే ఎండ వేసుకోవాలి, లేకపోతే ఇక ఇక్కడ కావాలి కూర్చోవాలి. అంచనా వేస్తే 1,00,000 బ్యాగుల దాకా ఉన్నాయి. అంటే రోజు ఎన్ని లారీలు వస్తున్నాయి ఇక్కడికి? నిన్న 2 లారీలు వచ్చినా ఒక్క లారీ ఉడకలేదు సార్ ఇక్కడ. ఇంతకుముందు అయితే మొన్న 4 రోజుల కింద 8 వచ్చినాయి, నాడు 8 వచ్చినాయి ధర్నా చేసినాక. ఇక ఇప్పుడు అయితే ఒక లారీ, ఈ రోజు ఒక లారీ లేదు, నిన్న 2 లారీలు వచ్చినాయి. ఇప్పుడు ఇంకా లారీ లేదు, ఏం లేదు, ఒక సంచి కూడా ఎత్తలేరు. ఇట్లే పరిస్థితి ఇంకా కొన్ని రోజులు కొనసాగితే, వర్షం పడితే ఏంది పరిస్థితి? వర్షం పడితే మొత్తం నాంత కొట్టుకోపోతే సార్, మొన్నటి కంటే ఇంకా ఎక్కువ అవుతుంది సార్. ఎప్పుడు వచ్చినావు, ఏ ఊరు? నాది ఇటుకాల. ఈ రోజే వచ్చిన మక్కలు తెస్తామని నేను చిలకల్ని వచ్చి చిలకల్ని ఎండబెట్టినా, కవర్ కప్పేసిన. ఏం మ్యాచర్ అన్న చూపిస్తాం, ఇవి తెచ్చి కొడదామంటే ఇక్కడ సందు లేదు. అవి ఎండిన మక్కలు తెచ్చి ఇక్కడ వస్తా అంటే మళ్ళీ తడుస్తాయేమో డౌట్ అనిపిస్తుంది. వీడికి వచ్చి సంచులు ఇస్తారా ఏమని అడిగితే బయటికి ఏమన్నట్లు అంటున్నారు. సరే, అది ఓకే, బాగుంది. అన్నిటికి తెచ్చినా కూడా వాళ్ళు మ్యాచర్ చూసేటట్లేదు, సంచులు ఇచ్చేటట్లేదు. ప్రైవేట్లో తెచ్చుకొని ఇటు తెచ్చిపోయారు, మేము మ్యాచర్ చూస్తాం. అంటే గతంలో ఈ పరిస్థితి ఎప్పుడు ఇట్లా ఉండనా? ఈసారే సార్ ఇది. అంతకుముందు లేదు, అంతకుముందు మంచిగానే ఉన్నది. పంట పండించడం ఒక కష్టం అయితే, అమ్ముకోనికి ఇప్పుడు ఏం పరిస్థితి? అంటే రకరకాల కొర్రీలు పెడుతుండ్రు, ఎట్లా అనిపిస్తుంది? పంట పండేది 4 నెలలు పండిస్తున్నాం, వాళ్ళు కొనేది 5 నెలలు కూడా కొనేటట్లేదు ఇది తెచ్చిపోయినాక. పంట పండించే ఇక్కడ ఇన్ని రోజులు వండుకుంటారా, లేదా ఈడ ఎక్కువ వండుకుంటారా? ఈడ ఎక్కువ మందున్నాం సార్ మేము. ఆడ ఏం పని ఉంటుంది, మాకు ఏం పని లేదు అక్కడ. ఆడ నీళ్లు కడతాం, పొద్దుముగ్గులు ఇంటికి వచ్చి ఆరామిగా అంతా ఇంత తినేసేసో ఏదో ఒకటి. ఈడ వచ్చి పొద్దుముగ్గులు ఇక్కడే జరుగుతుంది.
చిలకల పని పోతూనే ఉంది అక్కడనే ఎడ్ల కాడ నీళ్ళు పెట్టడం లేడు వచ్చి ఇక్కడ కూర్చున్నాం. రైతులు ఇంతగానో ఇబ్బంది పెడితే ఏం చెప్తావు ప్రభుత్వానికి మరి ఇట్లా? ఇక ఏం ప్రభుత్వాల్లో ఏమో ఇవి కానీ ఇప్పుడు ఊర్లలోకి వచ్చి అక్కడక్కడ రైతు వారోత్సవాలు రైతు పండుగలు అని చేస్తున్నారు. మరి అక్కడ పండుగ ఉంది, ఇక్కడ వస్తే దండగా అనిపిస్తుంది. ఏంది దండగానే ఇది దండగానే ఇది. దండగానే. ఇంకా లాస్ట్కి వస్తే ఇంకా ప్రైవేట్ వానికి 1000 రూపాయలకు 900లకు ఇచ్చిపోవాల్సిందే వస్తుంది. ఇంకా ఇప్పుడు వీడికి 40 రోజులు కానీ వస్తుంది మా కళ్ళమ్మ వాటి అన్నీ ఇన్నే ఉన్నాయి. ఏమన్నా అట్లోటి ఇట్లోటి 2-3 పోతే పోవచ్చు లారీలు అన్ని ధాన్యం అంతా మీరు కూడా చూస్తారు అంత ఇక్కడనే ఉంది. ఇంకా నెల కావచ్చు 2 నెలలు కావచ్చు మేము విత్తనాలు కూడా వేసుకోము ఈసారి చిలకాలలో. ఇంకంతా బీడి పెట్టుకోవాల్సిందే. ఇవి రావు. రైతు రాజు అని చెప్తున్నారు. మరి ఎక్కడి రాజు ఈపులు వాడుతున్నాయి. రాజు ఎక్కడ రాజు? ఇక్కడ మొక్కలు మేము బయట నింపుకొస్తున్నాం, మేమే డైరెక్ట్ నింపుకొచ్చి ఇక్కడ పోస్తున్నాం. మళ్ళీ ఇక్కడికి వచ్చినాక మళ్ళీ అమ్మాయిలకు అన్ని ఖర్చులు అన్నీ మాకు మిగిలేదు ఏం లేదు. ఇక పిండి సంచుల కాడ క్యూలలో పడ్డారు, తర్వాత తంబేసే కాడ క్యూలా, సంచులకు క్యూలా, మరి మొత్తం క్యూలలో పడుతున్నారు. అంతంగా గింతే లాస్ట్కి వస్తే ఫైనల్ గింతే. ఇంకా రైతులను కాపాడేవాడు ఎవడు లేడు. అంత పండుకొని దేవుడు అని మొక్కుతున్నాం. ఇది పరిస్థితి. రైతులను కదిలిస్తే వాళ్ళ మనోవేదన, వాళ్ళ బాధ చెప్తున్నటువంటి పరిస్థితి కనిపించింది. 6 కాలం కష్టపడి పండించినటువంటి పంట పండించడం ఒక ఎత్తు అయితే, ఇక్కడ అమ్ముకోవడానికి అనేక కొర్రీలు ఈ ప్రభుత్వం పెడుతుందని చెప్పేసి ఎర్రటి ఎండకు ఇక్కడనే నిరీక్షిస్తున్నామని చెప్పేసి ఒకవైపు మొగులు వైపు చూస్తూ ఉన్నా. ఎప్పుడు వాన పడుతుందో మళ్ళీ ధాన్యం తడిస్తే మా పరిస్థితి ఏంటని చెప్పేసి అడుక్కున్నా కానీ ఎవరు కనికరించడం లేదని రోడ్లెక్కి కడుపు మండి రోడ్లెక్కినా కానీ 1-2 రోజులు మాత్రమే చూశారు. తర్వాత మళ్ళీ గాలికి వదిలేసినటువంటి పరిస్థితి కనిపిస్తూ ఉంది. ఇప్పటికైనా వెంటనే ప్రభుత్వం ఈ మొక్కజొన్నలన్నింటిని కూడా వేగంగా కొనాలని రైతులు డిమాండ్ చేసినటువంటి పరిస్థితి కనిపిస్తూ ఉంది. వీడియో జర్నలిస్ట్ రామకృష్ణతో శేఖరాచారి, టీ న్యూస్, నాగర్ కర్నూలు జిల్లా మార్కెట్ యార్డ్ నుంచి.